శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 3-4 శ్లోకాలను తెలుసుకుందాము. కర్మ సన్యాసం, కర్మయోగం ఈ రెండింటిలో ఏది నాకు అత్యంత శ్రేయస్కరమో అది చెప్పమని కోరిన అర్జునుడికి రెండూ కూడా మోక్షాన్ని ఇస్తాయి. కానీ కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టమైనది అని పరమాత్మ ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. 3వ శ్లోకం. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయః సః నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి. ఎవరైతే ఎవరిని ద్వేషింపడో దేనిని ఆశింపడో అట్టి కర్మయోగి నిత్య సన్యాసిగా తెలుసుకొనదగినవాడు. జ్ఞేయః అంటే తెలుసుకొనదగినవాడు. నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎందువలన అంటే ద్వంద్వాలకు అతీతుడు, సులభముగా సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. ఇక్కడ సుఖం అంటే సులభముగా అని అర్థం. ఓ మహాబాహో అర్జున, ఎవడు ఏ కర్మయోగి దేనిని ద్వేషింపడో దేనిని ఆశింపడో అట్టివాడు నిత్య సన్యాసి అంటే ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలుసుకొనదగినవాడు. ఎందుకంటే ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. ద్వంద్వములు అంటే రాగద్వేషాలు, సుఖదుఖములు, శీతోష్ణాలు, జయాపజయాలు, మాన అవమానాలు, లాభ నష్టాలు, వీటిని ద్వంద్వాలు అంటారు. సన్యాసం అంటే ఈ ద్వంద్వాలను త్యజించటమే కానీ కర్మలను త్యజించడం కాదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. ద్వంద్వాలను విడిచిపెట్టిన వాడే నిత్య సన్యాసులు, తక్కిన వారు అనిత్య సన్యాసులు. సన్యాసి వేషం వేసుకొని అంతఃకరణమున రాగద్వేషాలు, కామాదులు, ద్వంద్వాలను కలిగి ఉన్నవాడు నిత్య సన్యాసి కాదు, అనిత్య సన్యాసి. బాహ్యంగానే అతడు సన్యాసిగా ఉంటాడు, కానీ హృదయాంతరాలలో ద్వంద్వాలను కలిగి ఉంటాడు. ద్వంద్వాలను విడిచిపెట్టడమే నిజమైన సన్యాసం. వాసనా త్యాగమే నిజమైన సన్యాసం. ద్వంద్వాలను విడిచిపెట్టిన వాడు గృహస్థుడైనా కూడా అతడు నిత్య సన్యాసియే. ద్వంద్వాలను విడిచిపెట్టడంతో పాటు ఎవరిని ద్వేషింపక దేనిని ఆశించకుండా ఉంటాడు నిత్య సన్యాసి. ఈ విధంగా ఉన్నవాడు సుఖం బంధాత్ ప్రముచ్యతే. సులభముగా బంధాల నుండి అంటే సంసార బంధాల నుండి, జనన మరణ చక్రం నుండి, కర్మ బంధాల నుండి సులభంగా విముక్తి పొందుతాడు. ఈ బంధాలు ఎన్నో జన్మల నుండి గట్టిపడుతూ వస్తున్నాయి. దీనిని విడదీసుకుని పోవటం చాలా కష్టం. కానీ ఈ ద్వంద్వాలను వదిలిపెట్టినవాడు వాటిని సులభంగా ఛేదించుకుంటాడు అని పరమాత్మ చెప్తున్నారు. కొంతమంది అడుగుతుంటారు, ఈ సంసార బంధాలను ఎలా వదిలించుకోవాలి అని.
దానికి సరైన సమాధానం పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ద్వంద్వాలను విడిచిపెట్టాలి అని. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ మహాబాహో అర్జున, ఎవడు ఏ కర్మయోగి దేనిని ద్వేషింపడో దేనిని ఆశించడో అట్టివాడు నిత్య సన్యాసి, అంటే ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలుసుకొనదగినవాడు. ఎందుకంటే ద్వంద్వములు లేనివాడు సులభంగా సంసార బంధాల నుండి విముక్తుడు అవుతాడు. 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కర్మయోగము జ్ఞానయోగము రెండింటి యొక్క ఫలము ఒకటే అని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి. జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని అవివేకులు చెప్తుంటారు. బాలాః అంటే అవివేకులు అని. నా పండితాః వివేకవంతులు అలా చెప్పరు. ఏవం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః. ఉభయోః ఆ రెండింటిలో ఏకం అపి ఏ ఒక్కదాని అయినా సమ్యక్ ఆస్థితః బాగా ఆచరించేవాడు విందతే ఫలం రెండింటి యొక్క ఫలమును పొందుతున్నాడు. కర్మ సన్యాస పూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరు అని, అంటే వేరు వేరు ఫలాలు కలవని అవివేకులు చెప్తారు. కానీ వివేకులు అలా చెప్పరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా బాగుగా అనుష్ఠిస్తే బాగా ఆచరిస్తే రెండింటి యొక్క ఫలమును అంటే మోక్షమును పొందుతాడు. ఉత్తమ జ్ఞానులు లోకోపకారార్థం కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తూనే ఉంటారు. ఉత్తమ కర్మయోగులు స్వార్థరహితులై ఏ ఫలము కోరక అంతరంగమున అంతయు భగవత్ స్వరూపమే, ఈ ప్రపంచమంతా భగవత్ స్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ అను జ్ఞానభావము కలిగి ఉంటారు. కాబట్టి పరిపక్వ దశలో జ్ఞానయోగము కర్మయోగము రెండు ఒకటిగానే ఉంటుంది, ఒకే ఫలితము కలుగజేస్తుంది. రెండింటి యొక్క లక్ష్యము మోక్షమే. జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరు అని అనుకునేవారు నిజంగా చిన్నపిల్లలే అవుతారు. బాలాహ వారి బుద్ధి ఇంకా వికసించలేదు అని అర్థం. జ్ఞాన కర్మ భక్తి ధ్యాన మార్గములన్నీ కూడా ఒకే మోక్ష రూపస్థానములకు జీవుడిని తీసుకుపోతుంది. నదులన్నీ వేరువేరుగా ప్రవహించినా కానీ చివరికి సముద్రమే వాటి గమ్యస్థానం. అలాగే ఈ జ్ఞాన కర్మ ధ్యాన భక్తి యోగాదులు అన్నీ కూడా ఆత్మసాక్షాత్కారము అనే ఒకే లక్ష్యానికి జీవుడిని తీసుకుని వెళ్తాయి. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కర్మ సన్యాస పూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరు అంటే వేరు వేరు ఫలాలు ఇస్తాయి అని
అవివేకులు చెప్తారు, కానీ వివేకులు అలా చెప్పరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా బాగా ఆచరిస్తే రెండింటి యొక్క ఫలమైనటువంటి మోక్షమును పొందుతాము. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.